2024 ఐపీఎల్లో సీఎస్కే 8 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. వాటిలో 4 మ్యాచెస్లో గెలిచిన చెన్నై టీం 4 మ్యాచెస్లో ఓడిపోయింది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్తో గెలిచే మ్యాచ్లో ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో కాస్త వెనక్కి తగ్గింది. కానీ మళ్లీ పుంజుకొని విజయాల బాట పట్టి పాయింట్స్ పట్టికలో టాప్ 4లో చేరి ప్లే ఆఫ్కి వెళ్లాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో తన 9వ మ్యాచ్కి రెడీ అవుతుంది. లీగులో భాగంగా తన 9వ మ్యాచ్ని సీఎస్కే ఏప్రిల్ 28న సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో రెండు జట్లు హాట్ ఫేవరెట్ గానే కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో దుమ్ము రేపుతుంది, భారీ స్కోర్స్ను నమోదు చేస్తుంది. మరి స్కైజోర్ని సీఎస్కే కట్టడి చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మ్యాచ్లో సీఎస్కే తుది జట్టును చూస్తే రహానే, రుతురాజ్ గైక్వాడ్, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, ధోని, శివం దుబే, పతిరానా, ముస్తఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్పాండే, దీపక్ చాహర్, సమర్ రిజ్వీ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే సీఎస్కే మొదట బ్యాటింగ్ చేసి ఛాన్స్ ఉంది. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేస్తే తర్వాత ఎస్ఆర్హెచ్ను కట్టడి చేసే విధంగా ప్రణాళికలను రచించవచ్చు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ మీద ధోని ప్రత్యేక వ్యూహం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఈ ముగ్గురిని త్వరగా అవుట్ చేసే ప్రణాళికలను ధోని రెడీ చేస్తున్నట్టుగా సమాచారం. తమ టీం సభ్యులతో ఈ ముగ్గురు గురించే ధోని ఎక్కువగా చర్చలు జరిపారట. తమ బౌలర్స్ కి 3 వికెట్లు త్వరగా తీసేలా ప్రణాళికలు చేయాలని చెప్పారట. ఈ సీజన్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ భీకర ఫామ్ లో ఉన్నారు. భారీ సిక్స్లతో చెలరేగుతూ పరుగులు వరద పారిస్తున్నారు. కాబట్టి వాళ్ళను కట్టడి చేసి త్వరగా అవుట్ చేస్తేనే ఈ మ్యాచ్లో సీఎస్కేకి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక సీఎస్కే బ్యాటింగ్లో కాస్త మెరుగుపడాల్సి ఉంది. రహానే విఫలమవుతున్నాడు, అతడు తిరిగి ఫామ్లోకి రావాల్సింది. అలాగే డారెల్ మిచెల్ వరుసగా బ్యాటింగ్ చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఈ మ్యాచ్లో అతని పక్కన పెట్టే ఛాన్స్ కూడా ఉంది. అతనికి బదులుగా మోయిన్ అలీని జట్టులోకి తీసుకోవచ్చు. అతను బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా ఆకట్టుకుంటాడు. ఇక మిడిల్ ఓవర్లో జడేజా అలాగే సమీర్ రిజ్వీ కూడా రాణిస్తే సీఎస్కేకి భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. దాదాపుగా 220కి పైగా పరుగులు చేస్తే గానీ ఎస్ఆర్హెచ్ని ఆపడం కష్టం. మరి మొదటి బ్యాటింగ్ చేస్తే సీఎస్కే అంత భారీ స్కోర్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక బౌలింగ్లో సీఎస్కే కాస్త తడబడుతోంది. స్టార్ బౌలర్లు ధారాళంగా పరుగులిస్తున్నారు. లక్నో మ్యాచ్లో చివరి 3 ఓవర్లో గెలిచే స్టేజ్లో ఉన్న సీఎస్కే ముస్తఫిజుర్, పతిరానా భారీగా పరుగులివ్వడంతో ఓడిపోయింది. కాబట్టి ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో వీళ్ళిద్దరూ తక్కువ పరుగులు ఇచ్చి వికెట్లు తీస్తే ఎస్ఆర్హెచ్ని ఓడించడం పెద్ద కష్టమేమి కాదు. ఇక ఈ మ్యాచ్ చెన్నైలో జరుగుతూ ఉండటంతో సీఎస్కేకి కాస్త అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఇక ప్రతి మ్యాచ్లో ధోని బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తారు. కనీసం చివరి ఓవర్లో అయినా అతను వచ్చి బ్యాటింగ్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గత మ్యాచ్లో కూడా చివరి బాల్కి వచ్చి 4 కొట్టి అలరించిన ధోని ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కూడా ముందుగా బ్యాటింగ్కి వచ్చి మెరుపులు మెరిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక సీఎస్కే ప్లే ఆఫ్కి చేరాలంటే ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇక 6 మ్యాచ్లు మాత్రమే సీఎస్కే చేతిలో ఉన్నాయి. ఈ 6 మ్యాచెస్లో కనీసం 4 మ్యాచ్లు తప్పకుండా గెలిస్తేనే సీఎస్కే ప్లే ఆఫ్కి చేరుతుంది. దాంతో ఎస్ఆర్హెచ్ సీఎస్కే మధ్య మ్యాచ్ చాలా కీలకంగా మారిపోయింది. మరి ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎస్ఆర్హెచ్ని ఓడించి మళ్లీ విజయాల బాట పడుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.